ఫ్రెండ్స్, స్ట్రీట్ డాగ్స్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. వాటికి ఫుడ్ విషయంలో ఆప్షన్స్ ఉండవండి. అది కావాలి, నాన్ వెజ్ కావాలి, వెజిటేరియన్ కావాలి, అట్లా ఆప్షన్స్ ఏమీ ఉండవు. మనం ఏమైనా ఇవ్వండి, రైస్ ఇవ్వండి, బ్రెడ్ ఇవ్వండి, బిస్కెట్స్ ఇవ్వండి, మిల్క్ ఇవ్వండి, నూడిల్స్ లాంటివి, బిర్యానీ లాంటివి, మన ఇంట్లో మిగిలిపోయిన ఏ ఫుడ్ ఇచ్చినా కానీ అవి చాలా అంటే చాలా ఇష్టంగా తింటాయి అన్నమాట. అంటే యాక్చువల్‌గా మన ఇంట్లో పెంచుకునే డాగ్స్ అయినా వాటికి ఇచ్చిన ఫుడ్ ఇష్టమైతే తింటాయి, లేకపోతే మానేస్తాయి. కానీ స్ట్రీట్ డాగ్స్ అలా కాదండి. మనం ఏ ఫుడ్ ఇచ్చినా గానీ అవి రోజంతా ఎంప్టీ స్టమక్‌తో ఉండటం వల్లో ఈవెన్ ఒక రోజు ఉంటాయో, 2 రోజులు ఉంటాయో, ఎన్ని రోజులు ఉంటాయో మనకు తెలీదు. బట్ ఫుడ్ ఇవ్వగానే వెంటనే అది ఏంటి అనేది చూడకుండా తినేస్తాయండి. నిజంగా ఆ ఎంప్టీ స్టమక్ నేర్పించే లెసన్ ఏదైనా ఉందంటే వాటికి ఫుడ్ అది ఇది అని చూడకుండా తినడమే అనిపిస్తుందండి నాకు. ఇది చూడండి ఫ్రెండ్స్, నేను మిల్క్, బ్రెడ్, బిస్కెట్స్తో ఒక కొద్దిగా లైట్గా షుగర్ వేసి ఒక స్వీట్ లాగా చేశాను వీటికి. అది కూడా చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాయో. యాక్చువల్గా అది ఏంటి, మనకి వీళ్ళు ఏం పెట్టారు, మనం ఏం తింటున్నాం అనేది మాత్రం చూడవండి. వాటికి ఫుడ్ పెట్టే వ్యక్తి వాటి దగ్గరగా వెళ్ళి పిలిచినప్పుడు ఎంత హ్యాపీగా, అసలు వెనక ముందు ఏమి ఆలోచించకుండా వస్తే ఏం పెట్టారో అది తినేస్తాయి. కొన్ని డాగ్స్ అయితే కొంచెం భయపడి వెనక్కి వెళ్ళిపోతాయి. వాటికి అలవాటు అయ్యే వరకు వాటికి ఫుడ్ ఇవ్వడం చాలా కష్టమే. కానీ కొన్ని డాగ్స్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయండి. నేను వెళ్ళే వరకు ఇవి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయండి. నేను వెళ్ళిన తర్వాత ఫుడ్ ఇచ్చిన తర్వాత మదర్ డాగ్స్ మాత్రం బయట ఉండి ఈ బేబీ డాగ్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. చెప్పాను కదా, అక్కడ ఒక వేస్ట్ ప్లాస్టిక్ వేసి ఒక షెడ్ ఉంది, దానికి ఒక గేట్ ఉంది అని. ఆ గేట్లో నుండి అవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. మదర్ డాగ్స్ మాత్రం బయట అక్కడిక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్, దయచేసి మీకు ఇష్టమైతే ఈ స్ట్రీట్ యానిమల్స్ని, స్ట్రీట్ డాగ్స్ని, వాటి లైఫ్స్ని దయచేసి సేవ్ చేయండి. వాటి కొరకు మీరు ప్రత్యేకంగా అంత స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా మీ చేతనైనంత వరకు మీ ఈ నవేడేస్ చాలామంది హౌజెస్లో డాగ్స్ ఉంటున్నాయి. వాటితో పాటు వీటికి కూడా బయట వాటికి కూడా కొంచెం ఫుడ్ పెడితే, ఏదన్నా వర్షం వచ్చినప్పుడు, ఎండ వచ్చినప్పుడు కాస్త షెల్టర్ ఇస్తే అదే వాటికి చాలా ఆనందం అండి. తర్వాత ఉండమన్నా ఉండవు.